లో నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఆరు 7 వచనాలలో అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, ఏలుచున్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, వాస్తవానికి ఇది జరిగిపోయింది నాయన. భవిష్యత్తులో ఇలా ఉండాలి, ఇలా జరగాలని నీవు నాయన రాయించినందుకు, యోహానికి చూపించినందుకు వందనాలు. నీ పరమభక్తుడైన యోహాను, అపోస్తుడైన యోహానుకి చూపించినందుకు కృతజ్ఞతలు. చదువుకున్న వాక్య భాగం దీవించి, విరిచి, వడ్డించి మాతో మాట్లాడి నీ ఉపదేశ మాకు అందించమని, నీ దాసుడు ఒట్టివాడు అయోగ్యుడు, మీరే మాట్లాడమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుంది. జరగడమే ప్రవచనము. ప్రకటన అనేది ఏంటంటే, ప్రకటన అంటే అర్థం ఏంటి అంటే, భవిష్యత్తులో జరగబోతున్న ఈ ప్రవచనాలను ప్రకటన చేస్తున్నాడు దేవుడు యోహాను ద్వారా. గొర్రెపిల్ల భార్య ఎలా సిద్ధపరచుకొని ఉన్నది అంటే, ఆ సిద్ధపాటు ఎలా కలుగుతుందంటే, గొర్రెపిల్ల భార్య అనగా ప్రతి గొర్రెపిల్ల అంటే బైబిల్లో ఉపమానార్థం యేసు ప్రభువు వారు. యేసు ప్రభు రక్తములో నుంచి పుట్టిన వాళ్ళు, యేసు ప్రభు బీజానికి పుట్టిన వాళ్ళు ఆయన పట్టపురాణిగా కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య భార్యగా అవ్వాలంటే సిద్ధపరచుకొని ఉన్నదనే మాట రాయబడి ఉంది. ఆమె సిద్ధపరచుకొని ఉందని అది ప్రవచనం చెప్పేశాడు, సిద్ధపరచుకుందని. కానీ మత్తయి సువార్త ఇదంతా చూస్తే సిద్ధపడాలని లేఖనం సెలవిస్తుంది. జరిగిపోయినట్టు దేవుడు రాయించాడు. ఇంకా భవిష్యత్తులో ఇలాగే జరుగుతుంది. ఏదైతే తెగుళ్ళు ఇంకా రాలేదు, ఉగ్రతా పాత్రలు ఇంకా నెరవేరలేదు, ముద్రలు ఇంకా నెరవేరలేదు. అవి నెరవేరు కాలం ఇలాగే జరుగుతుందని రాసేశారు. గొర్రెపిల్ల భార్య కూడా సిద్ధమైపోయిందని రాసేశారు. వాస్తవానికి లేఖన సారాంశంలో గొర్రెపిల్ల భార్య సిద్ధపడాలి అంటే మొట్టమొదటిది ఆమె లక్షణం ఏమిటంటే, వివరించను, కొన్ని లక్షణాలు మీకు తెలియజేస్తాను. నేను ఎలా సిద్ధపరచుకొని ఉన్నది అంటే, యేసయ్య చెప్పినట్లు అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఆమె ముందు ప్రార్థనా పరురాలు కాబట్టే వధువు సంఘముతో వరుడు చెప్పాడు. మత్తయి సువార్త 25. మత్తయి సువార్త 25లో 25 లేక 26 అనుకుంటాను. 26లో తన శిష్యులతో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే 26:30 చూడండి. 26:31. అప్పుడు యేసు వారిని చూచి
ఆ, ఉమ్. అవన్నీ చెప్తూ 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 41లో ఏమన్నారు? మీరు శోధనలో ప్రవేశించున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ఉండండి. సిద్ధపాటులో భాగము వధువు సంఘము మెలకువ కలిగి ఉండుట అంటే అర్థం ఏంటంటే, ఆధ్యాత్మిక అర్థము లోతుగా వెళ్ళాలంటే, ఒక వ్యక్తి పడుకున్నప్పుడు కన్ను కూడా పడుకుంటుంది, చెవులు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ చూడలేము, ఉంటాయి కానీ వినలేము, ముక్కు ఉంటుంది కానీ వాసన చూడలేము. అలాగా మనము నిద్రపోతాం. దేవుడు ఇచ్చిన వరం అది, నిద్ర అనేది ఇచ్చాడు దేవుడు వరం. మరలా లేచి పని చేయాలనే దేవుడు మెలకువ ఇచ్చాడు. మెలకువ అంటే బైబిల్లో అర్థం ఏమిటి అంటే, నీ కన్ను ఎప్పుడు దేవుడు చూపించిన విషయాలే వైపే చూడాలి, నీ చెవి ఎప్పుడు దేవుని విషయాలనే వినాలి, దేవుని ఆశీర్వాదపు వాసనే చూడాలి, నీ అవయవాలు దేవుడు చెప్పిన, కిందటి వారం చెప్పుకున్నాం అవన్నీ, సాధకము చేయబడిన అనేవి దేవుడు డైరెక్షన్లో నడవటం అనేది మెలకువ కలిగి ఉండటం. చాలామంది దేవుణ్ణి చెప్పిన డైరెక్షన్ చూడలేకపోతున్నారు, దేవుని స్వరం వినలేకపోతున్నారు. చూడనివాడు విననివాడు మాట్లాడే హక్కు ఉండదు. నువ్వు ఏమి తెలియకుండా మాట్లాడితే వెర్రివాళ్ళం అయిపోతాం మనం. కాబట్టి సిద్ధపాటులో భాగము సిద్ధపరుచుకున్నట్టు ఆమె మెలకువ కలిగి ఉండుట, మెలకువ కలిగి ప్రార్థన చేయుట అనేది చాలా, ఈ ప్రక్రియ వధువు సంఘములో జరగాలి. ఈనాడు చాలామంది దేవుని దర్శనాన్ని చూడలేకపోతున్నాడు, పిలిచిన పిలుపును చూడలేకపోతున్నారు, అదృశ్యమైన వాటిని చూడలేకపోతున్నారు. కాబట్టి సార్వత్రిక సంఘములో చాలా భాగం ఏంటంటే, ఏదో కొద్దిమంది మేలుకున్నారు కానీ కొంతమంది ఏంటంటే నిద్రపోతున్నారు. మెలకువ అనే మాటకు అంత అర్థం ఉంది. మెలకువ ఉన్నవాడు నడుస్తాడు, మెలకువ ఉన్నవాడు తాకుతాడు. కాబట్టి ఏది చూచేమో ఏది తాకామో వాటిని గూర్చే మేము ఏం చేసామో సాక్ష్యం ఇచ్చామన్నది మెలకువను గూర్చి సూచిస్తుంది. ఇది మొట్టమొదటి లక్షణం, మెలకువ. మెలకువ. రెండోది, దేవుని బిడలారా, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి కాబట్టి దానినే ఎఫెసీ పత్రిక, అది రెండో లక్షణం ఏమిటంటే, ఎఫెసీ పత్రిక 5:15లో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక జ్ఞానుల వలె నడుచుకోండి, జ్ఞానుల వలె నడుచుకోండి అనేది చెప్పి, ఎందుకంటే జ్ఞానం దైవ చిత్తం ఏమిటో గ్రహించాలి అంటే దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవునికి సమయాన్ని ఇవ్వకుండా దేవుడు ఉద్దేశం, చిత్తం అంటే ఉద్దేశం నీకు అర్థం కాదు. ఉద్దేశం తెలియపోతే సిద్ధపడలేవు. పెళ్ళికొడుకు ఏంటంటే, అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకోవడం ఇష్టం పెళ్ళికొడుక్కి, రెడ్ డ్రెస్ వేసుకుంటే నేను పెళ్లి చేసుకోను అంటాడు. ఇటీవల కాలంలో పెళ్ళి అయితే అంతా కూడా ఒకే దేరా సేమ్ డ్రెస్సులు దొరికేస్తున్నాయి. పెళ్ళి కొడుకుది, పెళ్ళి కూతురుది, ఇంకెక్కువ మాట్లాడతారు అమ్మా నాన్నలది, అంతా కూడా మంచి డిజైన్ మొత్తం అలా వచ్చింది ఇప్పుడు షాపింగ్. అదే మ్యాచింగ్లో తీసుకుంటున్నారు సేమ్. ఇంక మళ్ళీ తగులు లేకుండా యేసయ్యకి కోరుకున్న వస్త్రం ఈమె ధరించుకోవాలి.
ధరించుకోవాలంటే మీకు జ్ఞానం ఉండాలి. యేసయ్య భార్య జ్ఞానవంతురాలై ఉండాలి. జ్ఞానం రావాలంటే మీకు ఒకటే, జ్ఞానం రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి సమయాన్ని ఇవ్వాలి. జరుగుతున్న పరిస్థితులు చూస్తే యుద్ధానికి ఏంటంటే దారి మొత్తం ప్రపంచ యుద్ధానికి, అంటే ప్రపంచములో ఒకేసారి యుద్ధానికి అరబ్బులంతా కలిపి యుద్ధం చేయడానికి సిద్ధం అవుతుంది రంగం. అంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏమిటంటే మనము సిద్ధపడాలి. ఇవి ఇలా జరుగుతాయని చెప్పే కాబట్టి ఏమన్నాడంటే, ఒక దగ్గర ఏమన్నాడంటే, మత్తయి సువార్త 24 తీకండి. 24లోని అన్నీ జరుగుతున్నప్పుడు ఈ లోక వార్తలు చెప్పుకోవద్దన్నాడు. ఎక్కడ? విశ్రాంతి దినం కోసం మాట్లాడినప్పుడు ఈ లోక వార్తలు చెప్పుకోకూడదు, ఉపవాసం చేసినప్పుడు అన్న చెప్పిన దేవుడే ఈ లోక వార్తలు ఏం చేయాలి? గమనించాలి. లోక సంభవాలను గమనించాలి. ఈ సంగతులు జరిగినప్పుడు అనే మాట ఇండైరెక్ట్గా చెప్పాడు మత్తయి సువార్తలో. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు అంటే వసంతకాలం, అంటే పెండ్లి కుమారుడు వసంతుడు సమీపముగా ఉన్నాడు, ఇండైరెక్ట్గా చెప్పాడు. దేవుని సంగమా, రెండో రాకడకు సిద్ధపడాలి అంటే ఇది ఆల్రెడీ మేము సిద్ధపరచుకున్న దాంట్లో నుంచి ముందు ఉంచి వెనక్కి వచ్చాము. మేము సిద్ధపరచుకోవాలంటే మెలకువ అనేది చాలా అవసరము. జ్ఞానం ఎందుకు అవసరం అంటే, జ్ఞానం అనేది ఎక్కడ లోక వార్తలు చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదు, ఎక్కడ లోక విషయాలను గమనించుకోవాలని జ్ఞానం ఉండాలి. జరుగుతున్న విషయాలను బట్టి కొంతమందికి రెండో రాకడ సంభవాలు గ్రహించరు. మెలకువ లేనివాడు అమ్మో సిద్ధపడాలన్న జ్ఞానం ఉండదు. కాబట్టి దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే నువ్వు జ్ఞానివి కాదు. నువ్వు జ్ఞానివైతే దైవ చిత్తాన్ని గ్రహించగలుగుతావని ఎఫెసీ పత్రిక 5:15-16 వచనాలు కలిపి చెప్పాయి. మీరు అజ్ఞానుల వలె కాక జాగ్రత్తగా చూచుకున్నాడు. ఒక జాగ్రత్త చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, మూడవ విషయం ఏంటంటే, ఇది మళ్ళీ వివరిస్తాను నేను ఎలా సిద్ధపరచుకోవాలన్న దానికి. మూడవ విషయం ఏంటంటే, నీవు ప్రతిదినము ఒక ఆసక్తికరమైన, మహత్తరమైన, ఒక విడ్డూరమైన విషయం బైబిల్లో రాయబడి ఉంది. ఏంటా విడ్డూరమైన విషయం ఏమిటి అని ఆలోచిస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయములో 13 నుంచి చదవండి దయచేసి, 17 వరకు. యేసు చెప్పుకొంచున్నారు. అడగగా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిరి. ఇక్కడి నుంచి అందరూ నాతో చెప్పండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సిమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మళ్ళీ చెప్పండి. ఈ బండ మీద నా సంఘమును. ఏ బండ మీద?
ఏ బండ మీద అంటే ఈ బండ మీద అంటున్నారు. ఈ బండ అంటే ఏంటి? కాదు, అక్కడే మరి పప్పులో కాలేశారు అందరూ. అక్కడెక్కడ క్రీస్తని లేదు కదా. జరిగిన సత్యం ఏంటంటే మనుష్య కుమారుడు ఎవరైనా అనుకొనిచున్నారు అన్నాడు. కొంతమంది ఏలియా అని, కొంతమంది బాప్తిస్మ యోహాన్ అని. అంటే పేతురు నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు. చూడండి, మీ ఎదురుగా నేను చెప్తున్నాను. పేతురుని అడిగితే అన్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని ఒప్పుకున్నాడు. సిమోన్ బర్యోనా, నీవు ఈ సంగతి పరలోకం నుండి దేవుడు బయలుపరిస్తేనే కానీ నరమాత్రులు, అంటే కింద నరమాత్రులు ఎవరో కూడా తెలియదు. ఈ బండ మీద అన్నారంటే అర్థం ఏంటంటే బయలుపరుచుట అంటే అర్థం ఏంటి? ఇంకొక అర్థము ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘాన్ని కడతాను. చాలామందికి తెలియదు ఈ విషయం. బయలుపరచుట అనగా ప్రత్యక్షతకు మరొక పదము. ప్రత్యక్షత అనగా అర్థమేంటి? నీకు తెలియని విషయాలను బయలుపరచుట అనే ప్రత్యక్షత మీద. బండాన్ని తెలియనట్టు క్రీస్తుకి దగ్గరికి వెళ్ళిపోతాడు. సంఘము ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది అర్థం కాక ఆర్సీఎం వాళ్ళు మా రాయప్ప గారే ఇది మొత్తం దీనికి అని చెప్పి ఆర్సీఎం స్టార్ట్ చేశారు. రాయప్ప గారు బండ కాదండి. రాయప్ప గారు బండ కాదు. యేసయ్య బయలుపరిచిన ఆ విషయాల మీద సంఘము ఆ విషయాలనే ప్రత్యక్షత మీద సంఘము కట్టబడతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నొక్కి చెప్పాడు. ఈ బండ మీద అంటే ఆ మీదన్న ప్రత్యక్షత మీద అని అర్థము. ఎప్పుడు నేను 3 సార్లు చదవలేదు, ఈరోజు చదివించానంటే కొద్దిగా ఆలోచించాలని కదా చదివించాను నేను. బైబిలు అనగా ప్రత్యక్షతల గ్రంథము. ఇందులో నువ్వు బలముగా దేవుని కొరకు నిలబడాలంటే ప్రత్యక్షత నీకు అవసరము. ప్రత్యక్షత నీకు అవసరము. కాబట్టి రోజు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు నూతన ప్రత్యక్షతలు బైబిల్లో నుంచి దయచేయండి. బైబిల్ నిండా ప్రత్యక్షతలే ఉన్నాయి. ఆ ప్రత్యక్షనే బండ మీద పునాది కరెక్ట్గా వేసుకోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే బండ వేరు, పునాది వేరు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయములో ప్రత్యక్షత మీద సంఘము ప్రత్యక్షత ఏ విషయంలో ప్రత్యక్షత? సంఘం ఏ విషయంలో ప్రత్యక్షత? మత్తయి సువార్త 7వ అధ్యాయము దయచేసి చూడండి, 24వ వచనం. బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును పోలి ఉండును. వాన కురిసెను. అంటే ఎక్కడ పునాది వేసుకున్నాడు? బండ మీద పునాది వేసుకున్నాడు. ప్రత్యక్షత ఎవని కొరకు అంటే పునాది అనే ఒక వ్యక్తి కొరకు నీవు ప్రత్యక్షత కలిగి ఉండాలి. రాకడ కొరకు సిద్ధపడాలంటే ఇంత స్ట్రాంగ్గా ఉండాలి ఆత్మీయ జీవితంలోని. ప్రత్యక్షత కలిగిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటాడండి. ప్రత్యక్షత లేనోడు అసలు ఏం లేదు, నార్మల్ వ్యక్తిలాగా ఉంటాడు. పశువుల కాపరి దేవుడు ప్రత్యక్షపరిచాడు, ఏమైపోయాడు? ఆమోసు ప్రవక్త అయిపోయాడు. అంటే అందులోకి నేను వెళ్ళటం లేదు, ఎవరెవరు ప్రత్యక్షత పొందారని దాంట్లోకి వెళ్ళటం లేదు. అప్పుడు మన అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే, ఏ విషయంలో ఈనాడు సార్వత్రిక సంఘానికి ప్రత్యక్షత కలగట్లేదంటే, మనకు ఆ ప్రత్యక్షత కలిగితేనే గొర్రెపిల్ల భార్య తను తాను వరుడు కొరకు సిద్ధపరచుకున్నట్లు లెక్క. ఏం ప్రత్యక్షత అంటే దానికి పెద్ద ప్రత్యక్షత ఏముందంటే,
మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11లో పునాది అనగా అర్థము వేయబడిన తప్ప ఈ పునాది యేసుక్రీస్తే అని చెప్పాడంటే బైబిల్ నిండా ప్రత్యక్షతలు. ఈ ప్రత్యక్షతలు అనే బండ మీద క్రీస్తు అనే పునాది మీద మనం కట్టుకోవాలి. క్రీస్తు ఒక వ్యక్తి, మారు మనసు అనే పునాది సిద్ధాంతములు వేరువేరది. యేసు ప్రభు ఒక సిద్ధాంతము కాదు, వ్యక్తి. మొట్టమొదటిది ఏంటంటే ఈ భూమి మీద నరరూప అవతారం ఎత్తి దేవుడు వచ్చాడు. ఈయన కోసం స్పష్టంగా తెలుసుకోవాలని పౌలు కొలసీ సంఘానికి రాశాడు. పునాదిని గూర్చి అవగాహన కలిగి ఉండడము అంటే యేసును గూర్చి అవగాహన కలిగి ఉండడం. మొదటి పునాది ఒక వ్యక్తి, మిగిలిన పునాదులు సిద్ధాంతములు. యేసును మిగిలిన పునాదులు పోల్చడానికి వీలేదు. ఇక్కడ ప్రత్యక్షత ఉంటే తప్ప అర్థం కాదు ఈ విషయం. దేవుడే నరరూప అవతారం ఎత్తి ఒక్క విషయం కాదు, చాలా విషయాల కొరకు ఈ భూమి మీదకు వచ్చాడు. డైరెక్ట్గా పిలాతుతో చెప్తాడు. ఏమని చెప్తాడు? సత్యం గూర్చి సాక్ష్యం ఇవ్వటానికే నేను పుట్టాను, ఇందు నిమిత్తమే ఈ లోకానికి నేను వచ్చానని సత్యాన్ని ప్రత్యక్షపరచడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మీదన్న స్టేట్మెంట్ ఉంది. ఏమని ఉంది? ఆ సంఘము అది రాసుకోవాలంటే అంత గట్స్ ఉండాలి తెలుసా? ఎవరైనా వస్తే నిరూపించగలగాలి మనం. ఆ సంఘము సత్యంనకు స్తంభము అనేది. సత్యం అంటే యేసు అనే సత్యాన్ని ఎప్పుడు మోస్తుంది సంఘం. యేసే సత్యము వేరు. సంఘము వాక్యమనే సత్యాన్ని మోస్తుంది. సంఘము వాక్య సారాంశం. ఇది ప్రత్యక్షతతో చూస్తే తప్ప ఏది అర్థం కాదు మనకి. గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆమె బయలుపరచుట అనే బండ మీద ఈ ప్రత్యక్షతతో కూడిన ఏంటంటే ఈ పునాది. యేసయ్య ఒక పునాది అని చెప్పబడింది, కానీ వ్యక్తి ఆయన. యేసయ్య ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు త్వరలో రాబోతున్నాడని చాలా పెద్ద విషయము బైబిల్లోని. అది తెలుసుకుంటే తప్ప మనం సిద్ధపడలేము. చాలామందికి తెలియదు. అన్ని మళ్ళీ ఒకసారి చెప్పలేదు. అదే నశించిన దాన్ని ఒకదేరేమో సమాధానం ఇవ్వడానికి, ఒకదేరేమో కాదు సమాధానం కాదు అగ్నిని రాజేయడానికి వచ్చాను. చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాను డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ క్రోడీకరిస్తే యేసును గూర్చిన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం ఎంత మాట్లాడినా, మనం 1000 గంటలు మాట్లాడలేనట్టేనండి. అంత గొప్ప వ్యక్తి. ఈ విశ్వ చరిత్రలోని, విశ్వ ప్రణాళికలోని అంత మొత్తం అందరికీ సెంటర్ అట్రాక్షన్ తెలుసా? కుమారుడు సెంటర్ అట్రాక్షన్. అందుకే వలసి అంటాడు, అన్ని విషయాల్లో ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? కుమారుడికే ఆ ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విషయం చెప్పాడు. దగ్గర ఎందుకు వచ్చానంటే చూడని వారు చూడవాలని, చూచువారు కావాలన్న తీర్పు నిమిత్తం ఈ లోకానికి వచ్చానంటాడు. ఆయన రావడంలో ఉద్దేశాలు చాలా ఉన్నాయి, చనిపోవడంలో ఉద్దేశాలు వేరు, తిరిగి లేచుటలో. ఇవన్నీ బైబిల్లో మనకు ప్రత్యక్షపడాలి. ఇవన్నీ ఒకటి మనం నేర్చుకోగలగాలి. అలాగా మనం సిద్ధపడగలగాలి. ప్రత్యక్షత అనే బండ వేరు, క్రీస్తు అనే బండ ఎప్పుడంటే అది అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడాలి. ఇక్కడ ఏంటంటే ప్రత్యక్షత అనే బండ, ఆ ప్రత్యక్షత మీద దేవుడు తన సంఘాన్ని, ఎవరైతే ప్రత్యక్షతతో ఉంటారో వాడు ముందు పాతాళలోకం భయపడుతుందండి. అమ్మ వీడికి అన్నీ తెలిసిపోయాయి,
సైతాను గుట్టు తెలిసిపోద్ది వాడికి, సైతాన్ ఏం చేస్తున్నాడో తెలిసిపోద్ది. అలాగే ఎరిగిన వాడు మన దైవజనుడు. అంత చాలామంది సాతాను పొమ్మనంటారు కాదు, సాతాను కుట్ర ఏంటో, సాతాను తంత్రాలు ఏంటో, సాతాను మొత్తం పుస్తకాలు రాసిస్తాడు ఆయన. అవి 8 గ్రంథాలు అంటే మామూలు గ్రంథాలు కాదు, అవి సత్య ప్రత్యక్షత గ్రంథాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే దిగి వచ్చి ఆ విషయాన్ని బయలుపరిస్తే తప్ప ఆ వ్యక్తి రాయలేడు. అది ముందు ఈ గ్రంథాలు ఏదైతే బైబిల్ దగ్గర పెట్టి అయ్యగారు గ్రంథాలు చదివి అలా సిద్ధపడాలి. ఒకటేమో రెండో రాకడ గూర్చి ప్రత్యక్షత, ఒకటి పరిశుద్ధ దేవుని గూర్చిన ప్రత్యక్షత, ఒకటి మూడోది దేవుని విశ్వ ప్రణాళికను గూర్చిన ప్రత్యక్షత, 4 పోన్లే సింహగర్జన అనలేదు, సింహనాదము, 5 మహిమ ప్రపంచం దేనికోసం చెప్పారని చెప్పండి. క్రాంతి చెప్పమ్మా. పాపుల కొరకు. మహిమ ప్రపంచం పాపం ఎలాగొచ్చిందా? విష ప్రణాళిక. విషయం గుర్తుంది కానీ మహిమ ప్రపంచం మన పౌలురావు చెప్తాడు. జిజ్ఞాసులు కొంతమంది అడుగుతున్నారు, దేవుడు ఎలాంటి నగరాన్ని నిర్మిస్తాడు అంటే, దేవుని అనంత జ్ఞానానికి తిరుగులేని పరాకాష్ఠగా ఏం చేస్తారు, ఒక మహిమ ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది డైమెన్షన్ షేప్లో అన్నీ ఈక్వల్గానే ఉంటాయి, రెక్టాంగిల్ టైప్లోని. అందులో ఏంటంటే అది సియోన్లో పుట్టిన పిల్లలు మహిమ ప్రపంచం దాని మీద అట్టేశారంటే అర్థం ఏంటంటే, సియోన్ అంటే ఒక తల్లి లాంటిది. ఆ తల్లిలోని 82వ కీర్తన ప్రకారం అందులోనే అందరూ ఏమయ్యారు, జన్మించారనే మాట అది క్లియర్గా దేవుడు చూపించాడు మహిమ ప్రపంచములో అనేది. దేవుని సంఘానికి దేవుడిచ్చిన బిరుదులు మహిమ ప్రపంచంలో చెప్పాడు. దేవుడు తన సంఘాన్ని ఏమన్నాడంటే దైవములని పిలిచాడు. ఇలాంటి విషయాలన్నీ అందులో ఉంటాయి. అర్థమవుతుందా నేను చెప్పింది? పెద్ద పెద్ద పదాలు అయిపోయా, అర్థమవుతుందా? అర్థం కానిది ఏది వ్యర్థం. మళ్ళా సియోను పురమా నతుని శృంగార పురమా, సియోను పురమా శాశ్వతముగా దైవా సంకల్పం వైతివి, శాశ్వతముగా దైవా సంకల్పం వైతివి, స్వర్ణాలంకార సియోను సతతము నీరే అనుభవ భాగ్యం, సియోను పురమా నతుని శృంగార పురమా, సియోను పురమా. పరలోకంలో వెళ్ళాక మనం దైవములవుతామనేది అందులో రాశారు. ఆ మహిమ ప్రపంచములో పరిశుద్ధుడు 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 కాదు, దేవునితో కలిసి ఏం చేస్తాం, పరిపాలన చేస్తామని చెప్పారు మహిమ ప్రపంచం. దేవునికి స్తోత్రం. ఇలాగ అవన్నీ ప్రత్యక్షతలు ఒక్కొక్క గ్రంథం. కాబట్టి ఇప్పుడు సంఘం ఏ బండ మీద కట్టాలి? ప్రత్యక్షత అనే బండ మీద. క్రీస్తునే పునాది. ఒక వ్యక్తిని గురించి చెప్పడం వేరు, మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్మము, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, ఈ సిద్ధాంతములు అంటే బోధలు, ఒక విశ్వాసాన్ని గురించి తెలియజేసేవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
మృతుల పునరుద్ధానం అంటే ఒకరు చనిపోయిన తర్వాత ఎలా లేస్తాడన్న విశ్వాసం గురించి తెలియజేసేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడు మళ్ళీ ఆరు పునాదులు ఉన్నాయి అక్కడ. మూడుగా విభజించాలి. ఒకటేమో రక్షణ గురించిన విషయాలు తెలియజేస్తాయి మొదటి మూడు, ఒకటి సేవను గురించి తెలియజేస్తాయి, మిగిలింది రెండో రాకడను గురించి తెలియజేస్తాయి. ఇలాగ సంఘము సిద్ధపడాలి. ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి అర్థం కాక చెప్పు తర్వాతే ఒక్కొక్కటి చెప్పొచ్చు అనిసినాను. మొట్టమొదటి లక్షణము మెలకువ కలిగి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుట. రెండవ లక్షణము సమయాన్ని దేవునికి ఇచ్చి జ్ఞానం కలిగి దైవ చిత్తాన్ని గ్రహించుట. 3 ప్రత్యక్షతనే బండ మీద సంఘాన్ని కట్టాలి. పునాది అన్నిటికీ. ఈ ప్రత్యక్షతకు మూలం ఎవరు? యేసు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు అనే ఒక వ్యక్తిని గురించంటే ఇది మొత్తం పునాదులను పాడు చేయాలని చూస్తున్నాడు దుష్టుడు. యేసయ్య దగ్గరకు వచ్చాడు దుష్టుడు పాడు చేయాలని చెప్పి. అవకాశం లేదు. ఈ మిగిలింది కూడా దాన్ని జాగ్రత్తగా ఏంటంటే దేవుడు కాపాడుకొని అపోస్తుల ద్వారా చెప్పుకొని వచ్చారు. మీ తరంలో మర్చిపోయారు, మళ్ళా మన దైవజనుడి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దాన్ని ఎక్కువ. ఇది పునాది మీద కట్టబడ్డం. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనములో ఈ లోకములో ఎలాగుండాలో ఇది కూడా సిద్ధపాటులో భాగమే. ఈ లోకములో ఉన్నవారు తోడేలు లాంటి వాళ్ళు, గొర్రెలు లాంటి వాళ్ళం మనము. ఎలాగుండాలి అంటే అంత్య దినాలలో ఉన్న మనము చాలా చీమ చిటుక్కుమన్న పాముకు తెలుస్తుంది. దానికి చెవులు ఉండవు కానీ పాము చెవులు అంటారు. మనిషిని గమనిస్తే తెలుసు అది పాము. గమనించి దాన్ని సెన్సార్ ఏంటంటే అది పాకుతూ ఉంటుంది కదా, అక్కడ కిందన భూమి మీద నుంచి వైబ్రేషన్ తెలిసిపోతుంది. దానికి తెలిసిపోయి జాగ్రత్తగా డైరెక్ట్గా తలెట్టిది ఎక్కడైనా కన్నం ఉంటే ముందు తోకను లోన పంపించి నెమ్మదిగా అప్పుడు వెళ్తుంది. అంటే ఎంత వివేకం! పామును చూసి అది ఎంత వివేకం ఉందో, కోరుండి ఆపదలోకి వెళ్ళడ్డు, వివేకం కలిగి ఉండు, పావురం వలె నిష్కప్టులై ఉండు. ఈ లోకము చాలా ప్రమాదం. మన గొర్రె బిడ్డలు అన్నా సరే మనము యేసయ్య గొర్రెలం అనుకొని అండి మనకేం చేయలేము. చాలామంది గొర్రె బిడ్డలని తిడతారు, మంచిదే తిట్టిని. వాళ్ళు తోడేళ్ళు అంటాం మనం పట్టుకొని. అసలు తోడేలు చూసి గొర్రె భయపడాలి కదా, గొర్రెను చూసి తోడేలు భయపడుతున్నారు. రివర్స్ అంతా. మన సరిగ్గా సమాధానం చెప్పారు. ఒకరిని చంపేసి నేను వచ్చి బాప్తిజం తీసుకుంటే ఆ శిక్ష పోతుందంటే నేను కూడా అదే ఆ ప్రశ్న అడిగినట్టు చంపేసి నదిలో మునిగితే పాపం పోతుందని రివర్స్ అడిగారు దైవజనుడు. సరిపోయింది కదా కరెక్ట్గా. ఆ ప్రశ్న అడిగిన చంపేసి నదిలో మునుగుతాను పాపం పోతుందా అని ఇంకా ప్రశ్న కూడా అడగడు. ఇలాగుంటుంది పరిస్థితులు. ఈ లోకములో జాగ్రత్త స్త్రీలారా, పురుషులారా, దేవుడు చెప్తున్నాడు యవనస్తులారా, ఈ లోకము తోడేల్లాగా దొరికిపోతాం, జాగ్రత్త. కాబట్టి చాలా ఎక్కడ సువార్త చెప్పాలి, ఎవరికి చెప్పాలి, చాలా వివేకం కలిగి డ్యూటీలో ఉన్నవాళ్ళు జాగ్రత్త, డ్యూటీలు చేస్తున్న వాళ్ళు జాగ్రత్త, బయటికి తిరుగుతున్న వాళ్ళు జాగ్రత్త, ప్రతి ఒక్కరికి జాగ్రత్త చెప్పారు. సేవకులారు జాగ్రత్త. కొన్నిసార్లు ఏంటంటే చాలా వివేకంతో ఉండాలి, కొన్నిసార్లు చాలా నిష్కప్టులై ఉండాలని. ఈ రెండు ఈ లోకంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధ రంగంలో సూత్రం ఏంటంటే ఎక్కడ నిష్కప్టులై ఉండాలి, ఎక్కడ వివేకంగా ఉండాలన్నది నీకు తెలియడమే సిద్ధపాటుకు సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాకడలో మనం ప్రాక్టీస్ చేయవలసినవి 3 ఉన్నాయి. ప్రాక్టీస్ని తెలుగులో ఏమంటారు? సాధన.
ఏంటా 3? మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఇది మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయవలసినవి ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 మనం ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి. ఈ లక్షణం దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం అంత్య దినాలలో విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే, సాధన చేయడం అంటే క్రియలు కలిగి ఉండాలి. మనం విశ్వాసానికి తగిన క్రియలు కలిగి ఉండాలి. అలా క్రియలు కలిగిన విశ్వాసము చాలా బలంగా ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. భక్తులందరూ కూడా చూడండి క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉన్నారు. ఎందుకంటే అంత్య దినాల్లో పరీక్ష విశ్వాసానికి. అగ్ని పరీక్ష ఎవరికి అంటే నువ్వు ఎంత విశ్వాసం ఉంచో ఆ విశ్వాసానికి పరీక్ష పెడతాడు దేవుడు. అంత్య దినాల్లో ఎంత దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అబ్రహాం నిరీక్షణ తెలుసా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం దేవుని మీద నిరీక్షణ కలిగి నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఎలా నమ్మాడు అంటే అదే విశ్వాసం. ఇస్సాకును బలిచ్చాడు. బలిచ్చేసి అక్కడ రోమాపత్రికలో పౌలు రాశాడు. ఇచ్చేసి ఏమంటే దేవుడు మృతులను సజీవులుగా చేయగలడు కాబట్టి నా కొడుకును సజీవుడిగా చెయ్యి అని అడగగలడు. ఎందుకంటే దేవుడు చెప్పింది బేషరతుగా లోబడ్డాడు అబ్రహాం. అంత్య దినాలలో పేరుకే విశ్వాసిగా ఉండి నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే దొరికిపోతావు యుద్ధంలోని. విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. నీ విశ్వాసి అంటున్నావు, విశ్వాసికి తగిన నోరు ఉండాలి. విశ్వాసి తగిన ఆలోచనలతో నడవాలి. విశ్వాసిగా ఉండి అవిశ్వాసంతో కొంతమంది విశ్వాసంగా మాట్లాడడం మానేసి ఆ దేవుడు చేస్తాడా, ఇది చేస్తాడా, అది జరుగుతుందని మాట్లాడతారు. విశ్వాసంగా అని మాట్లాడేది ఏదైతే నిరీక్షిస్తావో అది నిరీక్షింపబడ్డ వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. అసలు ఈ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఎంత కష్టం తెలుసు. అది దేవుని కృప ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? పౌలరాజు తెల్లగుంటుంది, నల్లగుంటుందా, పొడుగుంటుందా, పొట్టుకుంటుందా? విశ్వాసం అనేది దేవుని వ్యక్తిత్వము. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసము అనేది దేవుని వ్యక్తిత్వంలో ఒక అంశ. విశ్వాసం అనేది పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట. విశ్వాసం పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏంటి పాస్టర్ గారు? అర్థం కాని భాష చెప్తున్నావు, మాట్లాడుతున్నావు. అంటే జ్ఞానేంద్రియాలలో మనకి కళ్ళు అంటే విశ్వాసంతో చూడడం నేర్చుకోవాలి. విశ్వాసం అనే చూపు నీకు ఉండాలి. దేవుడి ప్రాంతాన్ని దేవుని కొరకు చూసి ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేసినప్పుడు వీళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడని విశ్వాసంతో చూడగలగాలి. అబ్రహాం విశ్వాసమైన చూపు ఉంది. అబ్రహాము విశ్వాసం అనే కాలుతో నడిచాడు. అదంతా ఏం చేశాడు? స్వతంత్రించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ఇది దేవుని వ్యక్తిత్వంలో అంశము మనలోనికి వస్తుంది. విశ్వాసం ప్రాక్టీసు. ఇది ఉన్నామా లేదా అని అగ్ని పరీక్ష త్వరలో జరగబోతుంది. కాబట్టి విశ్వాసం దేవుని కొరకు దేని కొరకు నిరీక్షిస్తున్నాము? విశ్వాసం అనేది ఒక పునాదండి. విశ్వాసం అనేది ఒక ఫలం అండి. విశ్వాసం అనేది ఒక వరం అండి. విశ్వాసం అనేది క్రైస్తవుడి చేతిలో ప్రచండ ఆయుధం. అన్ని విషయాలు ఉన్నాయి విశ్వాసం కోసం మాట్లాడడానికి. కాబట్టి ఆ బోర్డు అందుకే పెట్టాను నేను. ఫాస్టింగ్ ప్రేయర్లో వీలైతే నేను చెప్తాను కొన్ని విశ్వాసాన్ని గురించి. విశ్వాసము అనేది ఒక పునాది లాంటిది. విశ్వాసము అనేది ఒక వరము లాంటిది, దేవుడిచ్చిన వరం. విశ్వాసం అనేది నీలో ఫలము లాంటిది.
కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాతాన్ని ఎదిరించాలంటే మన చేతిలో ఉండాలి, విశ్వాసం అనే ఆయుధం మనం ఉండాలి. వాడు మన అవిశ్వాసపరచాలని ఎఫెసీ పత్రికలో అగ్నిబాణాలు వేస్తున్నాడు. వాటిని ఇప్పుడు ఆర్పాలని చెప్పాను. మనం ఏ డాలు పట్టుకోవాలి? కొన్నిసార్లు విశ్వాసం అనే డాల్ అన్నాడు, కొన్నిసార్లు విశ్వాసం అనే కవచం అన్నాడు. బైబిల్లో కృపావరాల్లో విశ్వాసం వేరు, ఆత్మీయ ఫలాల్లో విశ్వాసము వేరు. నేను ఏది నమ్మాలో సిద్ధాంతపరమైన విశ్వాసం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత్య దినాలలో దేవుని కొరకు సిద్ధపడాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి. ఒక విశ్వాసం మీదే ఎన్నో విషయాలు బైబిల్లో దేవుడు ఆంచి పెట్టాడు. అబ్రహాం విశ్వాసంతో చూడగలిగాడు ప్రాంతాన్ని, విశ్వాసంతో నడిచి ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకోగలిగాడు. తాకాడు ఆయన విశ్వాసంతో మాట్లాడాడు. ఏమన్నా దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందండి? ఏదీ లేదు. 75 సంవత్సరాలకి పిల్లలు పుట్టడం ఏంటండి? అబ్రహాం అన్నమాట. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటే అంత ముసలితనం ముందు అప్పుడే పిల్లలు పుట్టడం కష్టమైతే మళ్ళా కేతురతు సంతానం ఇచ్చాడు దేవుడు. విశ్వాసం అంత్య దినాలలో విశ్వాసం కలిగిన వాడ దేవుని కొరకు నిలబడతాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నగో వాళ్ళు అగ్నిలో ఎందుకు వేశారంటే విశ్వాసాన్ని పరీక్ష. అది నిరీక్షణ కోసం మాట్లాడితే మనము ఈ భూమి మీద దేవుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడని నిరీక్షించడం వేరు, ఆ మహిమను గురించి నిరీక్షించడము వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక షిప్కి ఎలాగైతే దాన్ని ఒక నీటిలో చూడండి, సముద్రంలో లంగరు వల్లే పట్టి ఎలాగైతే దాన్ని స్థిరంగా ఉంచుతాదో నిరీక్షణ అలాగ ఉండాలని అబ్రహామును గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రికలో చెప్పాడు. నిరీక్షణ అంత స్ట్రాంగ్గా ఉండాలి. దేవుడు ఏదైనా నా కొరకు చేయగలుగుతాడు. ఇప్పుడు చేయకపోవచ్చు, భవిష్యత్తులో చేయగలుగుతాడు. మూడోది దేవుని బిడ్డలారా, మూడోది దేవుని ప్రేమ అనేది. ప్రేమ అనేది చాలా కష్టం. అది దేవుడే దిగి వచ్చి నేర్పించాలి మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడే నేర్పించాలి, మనకు సాధ్యం కాదు అది. అంత్య దినాల్లో ఈ మూడు మనం ప్రాక్టీస్ చేయగలగాలి దేవుని కొరకు. క్రైస్తవులు అంటే ఎవరు అంటే ఈ లోకంలో వాళ్ళు చర్చికి వెళ్ళినంత మాత్రం క్రైస్తవులు కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చూస్తుంది, చర్చికి వెళ్ళినంత మాత్రం క్రైస్తవుడు కాదు. చర్చికి వెళ్ళి బాప్టిజం తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు చూడండి, వాడు క్రైస్తవుడని ఈనాడు కొత్తగా రూల్ వస్తుంది చూడండి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళే క్రైస్తవులు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి బాప్టిజం ఇచ్చేవాడికి కూడా యోగ్యత ఉండాలి, తీసుకునేవాడికి కూడా ఉండాలి. కలెక్టర్ సమక్షం జరగాలి అదంతా. ప్రాక్టీస్ చేయని వారు క్రైస్తవులు కాదు. వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, బాప్టిజం పొందలేదు, చర్చికి వెళ్తున్నారు, బాప్టిజం పొందారు కానీ ఏ ప్రాక్టీసు లేదు. ఏదైతే నేర్చుకుంటున్నామో అది క్రియారూపకంగా కనిపించాలి. అది ప్రాక్టీస్ అంటే సాధన. విశ్వాసాన్ని ఎంతవరకు సాధన చేయగలుగుతున్నాం, నిరీక్షణ ఎంతవరకు సాధన చేయగలుగుతున్నాం, ప్రేమను ఎంతవరకు సాధన చేయగలుగుతున్నాం అంటే చూస్తే దేవుని బిడ్డలారా మనలో అప్పుడప్పుడు ఆదాము స్వభావం వచ్చేస్తుంది మనలో. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నిటికీ కూడా ఏంటంటే ఇది గొర్రెపిల్ల భార్య ఏం చేస్తుంది, తను తాను సిద్ధపరచుకుంటూ నెంబర్ 1 నేను చెప్పుకున్నా, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నెంబర్ 1 గట్టిగా చెప్పాలి, నాకు అర్థం అవ్వలేదు. మెలకువ కలిగి ఉండాలి. ఒక ఆఖరి లక్షణం చెప్తున్నాను నేను. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయములో
యెషయా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయంలో విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ప్రాక్టీస్తో పాటు అసలు సిసలైన సూచన ఏంటంటే 5వ అధ్యాయం తీయండి, 20వ వచనం అనుకుంటాను చూడండి. కీడు మేలనియు, మేలు కీడనియు. శ్రమ అంటే అర్థం ఏంటి? వెలుగును వెలుగే అనాలి, చీకటిని చీకటి అనాలి, తీపిని తీపి అనాలి, చేదును చేదు అనాలి. అంటే ఇది చేదుని తీపి అన్నాం అనుకో, నీ జడ్జిమెంట్ ఏంటి? రాంగ్ జడ్జిమెంట్ చేయకూడదు, చూసుకోవాలి. నా ద్వారా, నీ ద్వారా, ఎవరి ద్వారా అయినా రాంగ్ జడ్జిమెంట్ ఎక్కువ చేస్తుంటాం మనం. దేవుని విషయాలలో దేవుని రాంగ్ జడ్జిమెంట్ మనం చేయకూడదు. న్యాయమైన తీర్పు తీర్చడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది లేకపోయినా నువ్వు సిద్ధపాటు లేనట్టు దేవుడు రాసుకుంటాడు. నేను మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. రెండవది, జ్ఞానుల వలె సమయాన్నిచ్చి జ్ఞానులే ఏం చేయాలి? దైవ చిత్తం గ్రహించాలి. ప్రత్యక్షతనే బండ మీద కట్టాలి. తర్వాత పునాదులను గూర్చి ఒక వ్యక్తి పునాది, మిగిలిన సిద్ధాంతాలన్న ఆ ప్రత్యక్షతను కలిగి ఆ పునాది మీద కట్టబడాలి. తర్వాత ఈ లోకములోకి వెళ్ళినప్పుడు మనం ఎలాగుండాలి? చాలా పాముకి ఎంత వివేకం ఉందో ఈ లోకస్తులు చాలా వివేకం కలిగి కావాలని మన క్రైస్తవులని చెప్పి తగు పెట్టుకొని విగ్రహారాధన కోసం మాట్లాడించి కేసులు పెడతారు. చాలా వివేకంగా ఉండాలి. మన అమలాపురంలో పాస్టర్ గారు అదే 4 వెళ్ళారు. పాస్టర్ గారు మేము దేవుని నమ్ముకోవాలనుకుంటున్నామండి, ఎలాగండి అలాగండి అంటే ఇతను తెలియకుండా వివేకం లేకుండా ఆ విగ్రహాలు అలాగే ఇలాగే అన్నారు. రికార్డింగ్ చేశారు, తీసుకెళ్ళి అరెస్ట్ చేయిస్తారు. చాలా అంత్యదినాల్లో వివేకంగా ఉండాలి. పాము వలె వివేకం కలిగి పావురం వలె, ఇది సిద్ధపాటులో భాగం. తర్వాత ఏం చెప్పుకున్నాం? ప్రాక్టీస్ చేయవలసినవి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ సాధన చేయాలి. తర్వాత రాంగ్ జడ్జిమెంట్ అనేది చేయకూడదు. నీదే తీపంటే తీపని చెప్పు, చేదంటే చేదని చెప్పి ఎవరిని అంటే రాంగ్గా జడ్జిమెంట్ చేయకూడదు. చేస్తే రైట్ అయ్యి ఉండాలి. అది బైబిల్లో మాట ఉంది, ఎవరిని తీర్పు తీర్చకూడదని ఉంది. అలాగుందా? తీర్పు తీర్చకూడదనేది కాదండి, తీర్చు కానీ న్యాయంగా తీర్పు తీర్చు అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. వధువు సంఘము న్యాయమైన తీర్పులు తీర్చడం చెయ్యాలి. అది సిద్ధపాటుల్లో భాగం. ఎందుకో తర్వాత చెప్తాను నేను, ఎందుకు ఆ లక్షణం అని. తర్వాత ఆఖరి లక్షణం ఏంటంటే, ఏదైనా విషయం దేవుడు మనకు చెప్పినప్పుడు మనం దిద్దుకునే స్వభావం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 8 వచ్చాయా? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, జ్ఞానులై ఉండాలి, ప్రత్యక్షతనే బండ మీద ఉండాలి. తర్వాత ఒక వ్యక్తి, 4వది ఒక వ్యక్తి పునాది, మిగిలినవి సిద్ధాంతాలు 4. 5వది ఈ లోకంలో పాము వల్లే వివేకం కలిగి పావురం వల్ల నిష్కప్పులై ఉండాలి. తర్వాత ప్రాక్టీస్ చేయాలి. విశ్వాసం, నిరీక్షణ ఇవన్నీ సాధన చేయాలి. ఈ ప్రాక్టీస్ చేస్తే చాలామందిని స్వార్థ చెప్పకుండా నువ్వు ఆకర్షించుకుంటావు. నీ విశ్వాసం చూసి కొంతమంది వస్తారు, నీ ప్రేమను చూసి కొంతమంది సంఘంలోకి వస్తారు, నీ నిరీక్షణ చూసి ఇంటర్ బాబు ఇంత నిరీక్షణ ఉంది, దేవుడు అంటే ఇంత దేవుని కొరకు ఎదురు చూస్తున్నారని ఆకర్షిస్తుంది నిరీక్షణ మనుషుల్ని. తర్వాత రాంగ్ జడ్జ్మెంట్ చేయకూడదు. తర్వాత దేవుడు ఏదైనా మనకు వాక్యం ఎత్తి చూపించినప్పుడు దిద్దుకునే స్వభావం. ఎన్ని వచ్చాయి? 8. కాబట్టి 8, 7 సంఖ్య ఇంపార్టెంట్ కాదు. గొర్రెపిల్ల భార్య ఇలాంటి లక్షణాలు కలిగి తన్ను తాను చేయాలి, సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది ఏది లేకపోయినా మనము వీటన్నిటి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ముందు మెలకువ కలిగి
ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయకుండా ఏది జరగదు. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఈనాడు సంఘము చాలా ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నిటికీ దిగు స్థానంలో ఉంది. చాలా కిందనున్నారు. కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి మన జీవితంలో నేను ఎక్కువ ఈ ప్రార్థన చేయాలి. గొర్రెపిల్ల భార్య ఎలాగుందంటే యేసయ్యకి తగ్గట్టు ఉంటుంది. యేసయ్య యోగ్యుడంటే ఈమె యోగ్యురాలు. యేసయ్య జ్ఞానవంతుడు అంటే ఈమె జ్ఞానవంతురాలు, తన ఇల్లు కట్టుకుంటారు. యేసయ్య భార్య అంటే దేవుడు చెప్పినట్లు సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత్యదినాల్లో ఎవరిని మనం రాంగ్ జడ్జిమెంట్ చేసిన కాలం చాలు, మనం వదిలేయండి. రాంగ్ జడ్జిమెంట్ ఎవరి కోసం మనం చేయొద్దు. మనం దేవుడు దిద్దుకోమన్నది మనం ఆ సంస్కరణ అనేది చాలా అవసరం. రెండో రాకడకి అసలు సిసలేని దిద్దుబాటు ఏంటంటే మనలను మనము సంస్కరించుకోవాలి. ఎందుకు దిద్దుబాటు అంటే ఉత్తములుగా బ్రతకడానికి. కాబట్టి ఈ లక్షణాలు కలిగి మనము గొర్రెపిల్ల భార్యగా తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నదని భవిష్యత్తులో చెప్పేశాడన్నమాట. కానీ వాస్తవానికి ఇంకా మనం సిద్ధపాటులో లేము. ఇంకా సంఘం ఎలాగుంది? అగాపే సంఘాలు తెలిస్తే సరిపోయింది. తెలియడం వేరు, మన ఆచరణలోకి రావటము వేరు. ఆచరణలోకి రావాలా, ప్రాక్టీస్లోకి రావడం అంటారు. ఒక డాక్టర్ చదువుకున్నాడు, థియాలజీ అంతా, ఎంబీబీఎస్ ఏం చేశాడు? ప్రాక్టీస్ పెట్టాడు. ప్రాక్టీస్లో అతడు సక్సెస్ అయితే ఏమవుతాడు? అతడు డాక్టర్ అవుతారు. ఇప్పుడు క్రిస్టియన్సే మనం కానీ ఇంకా ప్రాక్టీస్లోకి రాలేదు. మనం ఇప్పుడు సహవాసం అనే ప్రాక్టీస్లోకి రావటం లేదు. మనం భక్తి అనే ప్రాక్టీస్లోకి రావటం లేదు. మనం క్రియలు అనేవి కనిపించటం లేదు, ప్రాక్టీస్లోకి రావటం లేదు. మనం కాబట్టి మనం ప్రాక్టీస్లోకి రాగలిగితే మనం దేవుడు మా ప్రభుత్వం ఏమో తెలియదు కానీ దేవుడు గుర్తిస్తాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం. అల్లి కొంతమందిని గుర్తించాడు. ఏంటంటే ఆ కపటము లేని నతాన్యల్ని అంజూరపు చెట్టు కింద చూశాడు. ఒక్కొక్కరిని ఈయన నిజముగా ఇశ్రాయేలుడు, ఈయన యందు ఏ కపటము లేదని చెప్పుకోగల. కొంతమందిని గురించి మరీ ఉత్తమమైన దాన్ని ఏం చేసింది? ఏర్పాటు చేసుకుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వధువు సంఘములో మనం అందరం ఉన్నాం. మనము ఈ చెప్పిన వాక్య ప్రకారంగా తన్ను తానేం చేయాలి? సిద్ధపరచుకుందాం, సిద్ధపడదాం మనము రెండో రాకడ కొరకు. ఎందుకంటే పరిస్థితులు బాగలేదు, యుద్ధ వాతావరణం ఉంది, అన్ని పరిస్థితులు కూడా అన్నిటి మీద కూడా ఒకేసారి ఏమవుతుందో తెలుసా? యుగాంతంలో యుగాంతం ఎంతమంది చదివారు? ఆనంద్ గారు చదివారు. ఇక్కడ యుగాంతం ఎంతమంది చేతండి. అందులో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఆయన చెప్పాడు కదా, ద్రవ్యోల్బణము అని స్టార్టింగ్ పేజీలు. ద్రవ్యోల్బణం అంటే డాలర్ రేటు ఏమైపోయింది? ఇప్పుడు అదే జరిగింది. ద్రవ్యోల్బణం అనేది వచ్చేస్తుంది ఇప్పుడు. అది ఎంత అవుతుందంటే దాన్ని చిలికి పెద్ద యుద్ధం జరుగుతుంది. పార్టీలు కూడా నెమ్మది లేదు. ఎలాగుందంటే ఓ పక్కేమో కాక్రోచ్ పార్టీ అంట, ఎవరు ఆడ అడిగిన ప్రశ్నలకు సమాధానం లే ఎవడికి. తెలంగాణ ఆంధ్రాకి తగులు పెట్టేస్తున్నారు పట్టుకొని. రాజ్యంపై రాజ్యం ఇందులో పాట పాడండి. రాష్ట్రంపై రాష్ట్రం రంకేలేచుండి ఈ జీవిత ఇదా లేకున్నాను. అన్ని పరిస్థితులు దేన్ని సూచిస్తున్నాయి? రెండో రాకడను. కాబట్టి మనం మత్తులై ఉండక మనం మెలకువ కలిగేం చేద్దాము? ప్రార్థన చేద్దాము. రెండోది ఏం చేద్దాము? సమయాన్ని ఇచ్చి జ్ఞానులై దైవ చిత్తాన్ని గ్రహిస్తాము. ప్రత్యక్షనే బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాము. అందులో పునాదులను గురించి కూడా, వేసేను గురించి, పునాదుల గురించి ప్రత్యక్షత కలిగి ఉందాము. అది ఎందుకు వేరు చెప్పిన తర్వాత చెప్తాను నేను. అన్నీ ఒకేసారి చెప్తే అన్నీ అర్థం అవుతప్పుడు. తర్వాత ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలాగుండాలి? బయటికి వెళ్తాం, ఎలాగుండాలి? చాలా పాము వలె ఉండాలి. విశ్వాసులు ఎదుట ఏం చేయాలి? నిష్కపటంగా మనం బ్రతకాలి. తర్వాత
విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఇంకా చాలా ఉన్న అన్నీ ఏం చేయాలి? మన క్రియల్లోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే దేవుడు క్రియలు లేనివి ఇవన్నీ కూడా వ్యర్థుడా వ్యర్థురాలని తిడతాడు పట్టుకొని. ఎందుకు తెలుసా? ఈ వారం క్షమించాడు, మళ్ళీ వచ్చే వారం క్షమిస్తున్నాడు, మళ్ళీ వచ్చే వారం క్షమిస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా దీన్ని? అలా జీవితం అంతా క్షమించుకొని ఉంటే ఏ రోజుకైనా ఈ వ్యక్తి నిలబడతాడని సరే దేవుడు ఆశ. ఒకరోజు నీకు ఉండాలి ప్రభురాత్రి భోజనంలో, ఈరోజు వాక్యం విన్నాను, నేను కరెక్ట్గా బ్రతికాను, ఏ దోషము నాకు కానరాదు, అయినా నన్ను విమర్శించేవాడు దేవుడు అన్న స్థితికి రావాలి. అందుకు ప్రభురాత్రి భోజనం దాన్ని కడిగి శుద్ధీకరణ చేస్తున్నాడు దేవుడు. రాంగ్ జడ్జిమెంట్లు మానేద్దాము. వాక్యం విన్నప్పుడు మనలను మనం ఏం చేద్దాము? దిద్దుకుందాము. దేవుని కొరకు ఉత్తమమైన భార్యగా మనము సిద్ధపడదాము. ప్రభువు కృప మనకు సహాయం చేయునుగాక. అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు, సిద్ధపడి ఉండండి మీరంతా, శీఘ్రముగా ఉండండి మీరంతా, సిద్ధపడి ఉండండి మీరంతా, శీఘ్రముగా ఉండండి మీరంతా. భర్త వలే వస్తాడు భాగ్యంబులు తెస్తాడు, భర్త వలే వస్తాడు భాగ్యంబులు తెస్తాడు, భార్య వలే ఉండండి మీరంతా, ఆ భాగ్యంబులు పొందండి మీరంతా. అదిగో యేసయ్య రాబోచున్నాడు, అదిగో యేసయ్య రాబోచున్నాడు, సిద్ధపడి ఉండండి మీరంతా, శీఘ్రముగా ఉండండి ఇది అవగాహన కొరకు ఈ పాట రాశారు. కానీ ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు అందులో చాలా చక్కగా రాశాడు. యేసయ్య వచ్చినప్పుడు చల్లగానైనా వెచ్చగా ఉండద్దు, నీవు నులివెచ్చని స్థితిలోన ఉమ్మివేయబడతా. ఎంత చక్కటి మాట. ఆసక్తితో మారు మనసు పొందు సంగమా. నువ్వేని డాగులు ముడతలు మచ్చలుంటుంది, దిద్దుకో. రాణి ఓఫిర్ రాణి ఓఫిర్ అపహరించంటే ఓఫిర్ సాహిత్యంతో దేవుని సంఘం ఏం చేయాలి? 8 గ్రంథాల సాహిత్య ప్రకారం సంఘం ఏమవ్వాలి? సిద్ధపడాలని ఎప్పుడో ప్రవచించారు ఆ పాటలు. ఓఫిర్ బంగారంతో ఆమె సిద్ధపడాలంట. నేటి కడవరి దినాల్లో ఓఫిర్ గారి సాహిత్యం ద్వారా సంఘం సిద్ధపడాలి. చాలా అద్భుత ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎవరికి దొరకని పుస్తకాలు మనకు దొరికాయి. బయట వాళ్ళు తెలియదు దాని విలువ. పొందుకున్న మనం కూడా చదవట్లేదు పుస్తకాలు. ఏమిటి మా ఇంట్లో పుస్తకాలు ఉన్నాయి, ఒకటి చదివేవంటే తెలియదు. ఎంతసేపు యువత కొరకు ఎన్ని రోజులు చదువుతావు? యువత ఎన్ని రోజులు చదువుతావు? దయచేసి అన్నీ మనం చదవగలగాలి. నేను దగ్గరుండి చూడలేను. అది చదివి బైబిల్ దగ్గర ముందు బైబిల్ అండి మనకి, తర్వాత మిగిలిన గ్రంథాలు, అయ్యగారి గ్రంథాలు. బైబిల్ తర్వాత తప్పనిసరిగా అయ్యగారి గ్రంథాలు చదువు, ముందు బైబిల్. ఆ రీతిగా మనం సిద్ధపడదాము. ప్రభువు కృప మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, విత్తిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయమని, గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నదన్న మాటకు ఇగో నాయన కొంచెం ముందున్న వాక్యం చదువుకున్నా, మళ్ళా వెనక నుంచి ముందుకు వచ్చాను. దేవా, సిద్ధపాటు అంటే ఏంటిదో మత్తయి సువార్తలో చెప్పావు, కొన్ని లక్షణాలు ఉండాలని. ఇగో మేము నాయన తండ్రి మెలకువగలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. చెప్పిన లక్షణాలు ఇవన్నీ నాయన మా జీవితంలో ప్రాక్టీస్ ఉండాలి నాయన. రాంగ్ జడ్జిమెంట్స్ ఉండకూడదు, దిద్దుబాటు ఉండాలి. ఈ లోకంలో నాయన ఒక పాము ఎంత వివేకంగా ఉంటే అంత పాముగా ఉండి నాయన, ఒకరు నాయన నిష్కపటులై ఉండాలి తండ్రి, జ్ఞానం కలిగి ఉండాలి ప్రభువా.
సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. యేసయ్య వస్తే మేము ఇంకా సిద్ధంగా లేం ప్రభువా నాయన. అసలు ప్రార్థనే రావటం లేదు. ప్రార్థనలో నాయన గంటల తరబడి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి, వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకోవాలి తండ్రి. ప్రార్థన ద్వారా నాయన తండ్రి సమస్తము సాధ్యపరచుకోవాలి దేవా. కృప చూపించండి. ఈ లక్షణాలన్నీ మేము అలవరుచుకోవాలి. యేసయ్య వచ్చినప్పుడు ఈ లక్షణాలు కలిగి ఉంటే నాయన యేసయ్యతో నాయన ఆ పట్టపురాణిగా మేము కూర్చోగలుగుతాం తండ్రి. కృప చూపించమని, విన్న మాటలు అందరిలో ఫలింపును కలుగజేయమని, విత్తిన కానుకలను అంగీకరించి దీవించి ఆకాశవాకిలు తెరిచి పట్టజాలను దీవంతో నింపమని, ప్రతి ఒక్కరూ విన్న మాటలు పెడచెవిని పెట్టగా ఆ వాక్యాన్ని బట్టి సిద్ధపడే కృపను అందించమని యేసయ్య దివ్యనామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సావాసం, చేరి వచ్చిన వారందరూ గొర్రెపిల్ల భారీగా సిద్ధపరుటలో ఇప్పుడు ఎల్లప్పుడు ఎడబాయక సదా తోడే దీవించి రెండో రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.